రోడ్డు మీద వస్తూ ఉండగా అవనిని అవమానించే ప్రయత్నం చేస్తుంది పల్లవి అయితే. ఇక పల్లవి కార్‌కి తీసి దూరంగా విసిరేసి, ఇప్పుడు నువ్వు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ రా. అప్పుడు నిన్ను కూడా అందరూ చూస్తారు. నువ్వు నడవలేవు కదా! నేను ఎంత దూరమైనా నడవగలను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కార్‌కి ఎక్కడ విసిరేసిందిది అని చెప్పేసి అంతా వెతుక్కుంటూ ఉంటుంది పల్లవి అయితే. ఇక్కడ చూస్తే ఇక అక్షయ్ ఇంటికొచ్చిన తర్వాత పార్వతి అలాగే అక్షయ్ నానమ్మ ఇద్దరు కూడా నీ ఉద్యోగం సంగతి ఏమైందిరా అంటే నాకు ఉద్యోగం రాదు, ఎందుకంటే మన కంపెనీని కావాలని నేనే కొలాప్స్ చేశానని అనుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్షయ్. సరే అని చెప్పి తన మెడలో చైన్ తీసి ఇది తాతగారి జ్ఞాపకం, దీన్ని అమ్ముకుంటే కొద్ది రోజులు మనకి తినడానికి డబ్బులొస్తాయి అని చెప్పి అంటూ ఉంటే కానీ ఏంటి తాతగారి జ్ఞాపకాన్ని నేను అమ్మను, నేను మిమ్మల్ని పోషిస్తాను అని అక్షయ్ అంటూ ఉంటాడు. లోపలికి వెళ్ళిపోతాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళిపోవే అని చెప్పేసి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది పార్వతికి. కానీ పార్వతి వినిపించుకోదు. ఇక్కడ భరత్ అయితే మాత్రం బాధపడుతూ కూర్చుంటాడు. ఏం జరిగిందని అడుగుతూ ఉండగా ప్రణతి క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఏమైంది, ఎందుకు క్షమాపణ చెప్తున్నావు మాకనేసరికి ఇక పార్వతి భరత్ను కొట్టిన విషయాన్ని బయట పెడుతుంది. ఈలోగా వాళ్ళు ఎప్పుడూ అంతే, వాళ్ళు అర్థం చేసుకోరు. అలాంటి వాళ్ళ కోసం నువ్వు తాపత్రయం పడ్డం కూడా అనవసరం. కానీ వాళ్ళు నా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు వెంట పడుతున్నావు. వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసిన రోజే వాళ్ళలో మార్పు వస్తుంది అని తన పిన్ని చెప్తూ ఉంటుంది. కానీ ఎంత చెప్పినా అవని వినిపించుకోదు కదా. ఇక తనైతే మాత్రం నచ్చ చెప్పే ప్రయత్నమే చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇక తాగినట్టుగా తూలుతూ పడుతూ ఇంటికొస్తారు శ్రీకర్ కమల్ ఇద్దరూ కూడా. శ్రేయ పల్లవి అని పిలిచేసరికి ఇద్దరు బయటికైతే వస్తారు. మొగుడు ఇంటికి ఏ టైంకు వస్తాడో ఎదురు చూస్తూ ఉండాలి కదా, ఆ మాత్రం బుద్ధి లేదా అంటూ శ్రేయ మీద శ్రీకర్ విరుచుకుపడతాడు. పల్లవి మాత్రం వాళ్ళను చూస్తూ ఉండిపోతుంది. ఏ నీకు కొత్తగా చెప్పాలా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక కమల్ అయితే. అలా వాళ్ళిద్దరూ డ్రామా మొదలు పెడతారు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఏంటంటే రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.